రుద్రాక్ష మనం మొత్తం తిరిగామండి. శ్రీశైలంలో రుద్రాక్ష టెంపుల్ ఎదురుగా ఉండే రుద్రాక్ష వనం ఉందని కదా, అందులో ఒక చెట్టుకి గుడిలాగా కట్టారండి. దాని చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే మా నాన్నగారికి ఒక రుద్రాక్ష కాయ దొరికింది. అది రుద్రాక్ష కాయో కాదో చూద్దామని చెప్పేసి పొట్టు ఒలిస్తే దానిపైన ఉన్న బెరడంతా తీసేస్తే లోపల ఈత దొరికిందండి. ఇది త్రిముఖి రుద్రాక్ష అంట. అక్కడ ఉన్న రుద్రాక్షలన్నీ కూడా ఎక్కువ ఆ చెట్టుకి త్రిముఖి రుద్రాక్షలు వస్తాయని చెప్పారు. దీన్ని ఇంకా ఫర్దర్ క్లీనింగ్ చేయాలండి. పూర్తిగా క్లీన్ చేస్తే ఈ గీట్లు అనేవి రుద్రాక్ష ఎన్ని కళ్ళు ఉన్నాయనేది క్లియర్గా కనిపిస్తాయి. 3 కళ్ళు అయితే ఉన్నాయి త్రిముఖి రుద్రాక్ష. ఇది ఈరోజు మాకు శ్రీశైలంలో టెంపుల్ ముందు ఉన్న రుద్రాక్ష చెట్టు దగ్గర దొరికిందండి. ఇది దీన్ని క్లీన్ చేసి పాలతో కడిగి బ్రష్ చేసి కొంచెం తర్వాత దీనికి ఆయిల్ పెట్టాలంట. పెట్టి దేవుడి దగ్గర పెడతాం. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారండి వాళ్ళు. అక్కడ ఏమీ కాయ పడినా కూడా దొరికే అవకాశం లేదు. రేర్గా ఏదో మన అదృష్టం కొద్దీ దొరికితే ఒక కాయ దొరకచ్చు. అలాగే మాకు ఈరోజు ఈ రుద్రాక్ష దొరికిందండి. రుద్రవనం అని కూడా ఇంకోటి ఉంది శ్రీశైలంలో. అక్కడ కూడా దగ్గర 9 చెట్లు దాకా ఉన్నాయి. ఒక చెట్టుకి కొంచెం కాయలు కనిపించాయి కానీ కింద అయితే ఏమి లేవండి. అది కూడా వీడియోలో పెడుతున్నాను, చూడండి. తెచ్చిన రుద్రాక్షని శుభ్రంగా వేడి నీళ్ళతోటి కడిగానండి. కొంచెం బ్రష్ కూడా చేశాను. ఈ విధంగా తయారైంది రుద్రాక్ష. ఇప్పుడు క్లియర్గా వీటి 3 ముఖాలు అనేవి కనిపిస్తున్నాయి. త్రిముఖ రుద్రాక్ష అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం అంట. శివుడికి త్రినేత్రం ఉంటుంది. దీనికి 3 కళ్ళు ఉన్నాయి. 3 ముఖాలు ఉన్న రుద్రాక్ష. 2 విధాలకు కూడా ఎంతో పవిత్రమైన రుద్రాక్ష. ఇది పూజ గదిలో పెడితే మంచిదని చెప్పేసి మాకు శివుడి దగ్గర దొరికింది కాబట్టి దీన్ని పూజ గదిలో పెడతామని నిర్ణయించుకున్నామండి. రేపు శుక్రవారం కాబట్టి దీనికి కొంచెం తైలాభిషేకం చేసి పూజ గదిలో పెట్టాలని నిర్ణయించుకున్నాం. శ్రీశైలంలో శివుడి దగ్గర దొరికినటువంటి ఎంతో అమూల్యమైన రుద్రాక్ష అండి. ఎప్పటికప్పుడు అక్కడ కాయలు వేరేస్తున్నారు. ఎవరికి దొరికే అవకాశం లేదు. ఎలాగో ఒక సందులో పడి మనకు అదృష్టం కొద్దీ మనకి రుద్రాక్ష దొరికింది. కడిగిన తర్వాత చూశారు కదా, ఎంతో చక్కగా రుద్రాక్ష క్లియర్గా తెలుస్తుంది. ఇందాక సరిగా అక్కడక్కడ ఫ్లష్ ఉండి నీట్గా కనిపించలేదు, కానీ ఇప్పుడు రుద్రాక్ష చాలా బాగా కనిపిస్తుందండి. కడిగాం కాబట్టి దీనికి ఆయిల్ పెడితే ఇంకా కొంచెం అందంగా కనిపిస్తుంది అనుకుంటా. ఇదండి రుద్రాక్ష, త్రిముఖి రుద్రాక్ష. ఇంకా కొద్దిగా లైట్గా ఉన్నట్టుంది. ఆయిల్ పెట్టి క్లీన్ చేసినప్పుడు ఇంకా కొంచెం క్లియర్ అవుతుంది. ఇప్పుడే కడిగాము, ఆరుతుంది కాబట్టి కొంచెం 2 కలర్స్లో కనిపిస్తుంది. పూర్తిగా ఆరిపోతే మంచిగా తయారవుతుంది. మీకు కనిపించాలనే ఉద్దేశంతో క్లియర్గా జూమ్ చేసి మరీ చూపిస్తున్నానండి. ఇవన్నీ కన్ను ముఖాలు 1 2 3 ముఖాలు రుద్రాక్ష. దీనికి ఇంకా హోల్ క్లియర్గా పడలేదండి, మధ్యలో సెంటర్ హోల్ అనేది. కాకపోతే హోల్కి కావాల్సిన గుర్తు అయితే ఉంది. ఇందులో కొంచెం గుచ్చితే హోల్ బయటకు ఓపెన్ అవుతుంది అనుకుంటా. కానీ దేవుడి దగ్గర పెడుతున్నాం కాబట్టి హోల్ చేసే ఆలోచన లేదు మాకు. నేచురల్గా ఎలా అయితే దొరికిందో అలాగే ఉంచాలనుకుంటాం.
దర్శనం చేసుకుని తరించండి. త్రిముఖి రుద్రాక్ష ఎన్నో డబ్బులు పెట్టుకున్నా కూడా ఇంత సంతోషం కలగదండి. ఈరోజు శివుడి అనుగ్రహంతో లభించింది రుద్రాక్ష.